ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు షష్టమంలో ఉన్నారు. షష్టమాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నారు. సప్తమంలో బుధుడు ఉన్నారు. అదేవిధంగా ద్వితీయ తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో, తృతీయంలో రాహు. చక్కగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. ఉద్యోగంలో మంచి స్థిరత్వం లభిస్తుంది. ఏ పనైనా సరే నిదానంగా ఆలోచించి మాట్లాడడం వల్ల మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒక ప్రణాళిక బద్ధంతో ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ప్రమోషన్ కావచ్చు, లేదంటే వేరే చోట బదిలీ అవ్వడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది సఫలీకృతం అవుతుంది. ఒక శుభవార్తని వినే అవకాశాలు గోచరిస్తుంది. అదేవిధంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. పెద్దల అనుగ్రహం చక్కగా లభిస్తుంది. వ్యాపారపరంగా బాగుంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండాలి. ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకు ఖర్చు పెట్టడం చెప్పదగినది. ఒక శుభవార్తను వినే అవకాశం వారాంతంలో గోచరిస్తోంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంది. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. విద్యాపరంగా దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా వైద్య రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏది దాచుకోకుండా కష్టపడాలి అన్న భావంతో మీరు ముందుకు వెళ్తారు. చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. దైవ దర్శనాలు, ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ అనేది పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యం తలపెట్టినప్పుడు ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించుకుని ఆ పనిని ప్రారంభించండి. చక్కగా అది సఫలీకృతం అవుతుంది. ఆరోగ్యరీత్యా అనుకూలంగా ఉంది. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా సమస్య పోతాయి. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. మానసికమైన ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. అయితే మానసికమైన ఒత్తిడిలో కూడా విజయాన్ని అందుకోగలుగుతారు. మీకున్న తెలివితేటలతోటి 10 మందిని మెప్పించగలుగుతారు. మీ వాక్చాతుర్యంతో సమస్య లేకుండా దాన్ని పరిష్కరిస్తారు. ఇటు బంధువర్గంలో కావచ్చు, స్నేహిత వర్గంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, మంగళవారం నాడు, శనివారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సందర్శించడం చెప్పదగినది. ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఒక శుభవార్తను వినే అవకాశం ఈ వారం గ్రహాలు గోచరిస్తున్నాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in